శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు వీడియోలో 2026వ సంవత్సరం ఫిబ్రవరి 17 మంగళవారం రోజున మనకు అత్యంత శక్తివంతమైనటువంటి సూర్యగ్రహణం అనేది ఏర్పడుతుంది. ఈ సూర్యగ్రహణం అనేది చాలా శక్తివంతమైనది. దాని ప్రభావం వలన ఈ 5 రాశుల వారికి అదృష్టం అనేది విపరీతంగా పట్టబోతుందని చెప్పి మనకు జ్యోతిష శాస్త్రంలో చెప్పడం అనేది జరిగింది. అంటే ఈ 5 రాశుల వారికి పట్టబోయేటటువంటి అదృష్టాన్ని ఆపటం ఎవ్వరి వల్ల కూడా కాదు. 1000 కోట్లు ఇచ్చినా లేదా తులం బంగారం ఇచ్చినా ఏది చేసినా కూడా అంటే కొంతమంది ఎలా ఉంటారు అంటే ఎదుటి వాళ్ళు బాగుపడుతూ ఉంటే వెనకాల శత్రువులు వెన్నుపోటు పొడవటానికి సిద్ధమైపోతూ ఉంటారు. చేతనైనంత వరకు కూడా నష్టాలు చేయాలని చూస్తూ ఉంటారు. కానీ ఎలాంటి వారు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా కూడా బంగారమే అవుతుంది. ఏది పట్టుకున్నా కూడా బంగారమే అవుతుంది. వీరికి పట్టినటువంటి అదృష్టాన్ని ఆపటం ఎవరి వల్ల కూడా కాదు. అంతగా ఈ 5 రాశుల వారి యొక్క సుడి తిరుగుతుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మనకు బంగారం రేటు అన్నది ఎలా ఉందంటే ఆకాశాన్ని అంటుతోంది. అలాంటి బంగారాన్ని కూడా వీళ్ళు కొనటం అయితే జరుగుతుంది. అంటే అప్పటికి మీరు ఊహించుకోండి, ఎంత అదృష్టం పడితే ఈ రేట్లలో బంగారం కొనగలము. బంగారం కొంటున్నారు అంటే నిజంగా అంతటి అదృష్టం పడితేనే కదా. ఇప్పుడు ఊహించుకోండి మరి ఎంతటి అదృష్టం రాబోతుందో, ఎలా సుడి తిరగబోతోందో. వీరికి ఇప్పటి నుంచే కూడా తిరుగులేని రాజయోగం అనేది పడుతుంది. వీరికి ఇప్పటి నుంచి ఏ పని చేసినా కూడా అందులో బాగా కలిసి వస్తుంది. వీరికి అన్ని రకాలుగా కూడా కలిసి వస్తుందని చెప్పాలి. జీవితంలో వీరు ఎన్నడూ కూడా ఊహించని ధనాన్ని, అదృష్టాన్ని, ఐశ్వర్యాన్ని, అలాగే వీరి యొక్క కోరికలు ఏవైతే ఉంటాయో ఆ కోరికలు నెరవేరటం, మనోవాంఛ సిద్ధించటం, అలాగే ఆరోగ్యం బాగుపడటం, అనారోగ్య సమస్యలు, ఇలా వీరికి పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది. ఈ అదృష్టం అనేది వీళ్ళకు ఏకంగా 24 ఏళ్ళు ఉండబోతుందని జ్యోతిష నిపుణులు మనకు చెప్తున్నారు. జ్యోతిష పండితులు మనకు చెప్తున్నారు. అది కూడా పెద్ద పెద్ద జ్యోతిష నిపుణులు. అంటే సుమారు 2026 దగ్గర నుంచి కూడా 2050వ సంవత్సరం వరకు అంటే 24 ఏళ్ల వరకు కూడా మీకు ఈ 5 రాశుల వారు ఎవరైతే ఉన్నారో వారికి అదృష్టం అనేది విపరీతంగా పడుతుంది అని చెప్పి మనకు చెప్పటం అనేది జరుగుతోంది. కాబట్టి ఈ 5 రాశుల వారు అసలు ఎవరు, వారిలో మీ రాశి ఉందా లేదా, ఇదంతా కూడా మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూస్తేనే అర్థమవుతుంది. అయితే ఈ 5 అదృష్ట రాశులతో పాటు మిగిలిన రాశుల వారు కూడా అంటే మీకున్నటువంటి కొన్ని దోషాలు, గండాలు ఇలాంటివి కూడా ఉన్నాయి. వాటి పరిహారాలు కూడా చేసుకుంటే మీరు కూడా అలాంటి అదృష్టాన్ని సొంతం చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ఈ 5 రాశుల్లో మీరు ఉండొచ్చు, లేదా మీ బిడ్డలు ఉండొచ్చు, మీ భర్త భార్య ఉండొచ్చు, మీ అన్నా చెల్లెలు ఉండొచ్చు, మీ తోబుట్టువులు ఉండొచ్చు, అమ్మా నాన్నలు ఉండొచ్చు, మీ ఫ్రెండ్స్ ఉండొచ్చు, మీ హార్ట్కి దగ్గరగా ఉన్న వాళ్ళు ఉండొచ్చు. ఒక్కసారి చూడండి, ప్రతి ఒక్కరు వీడియో చూస్తే మీ లైఫ్లో ఎవరో ఒకరు ఈ 5 రాశుల్లో ఒకరు ఉండనే ఉంటారు. కాబట్టి ఆనందంతో ఎగిరి గంతేస్తారు. వాళ్ళకి ఆనందం వస్తే మీకు కూడా ఆనందమే కదా. ఎందుకంటే మన ఇష్టమైన వాళ్ళకి అలాంటి రాజయోగం పడుతుందంటే మనకి ఇంకా హ్యాపీనెస్ ఇస్తుంది. కాబట్టి చివరి వరకు వీడియో చూడండి. అసలు ఈ 5 రాశుల వారు ఎవరు, అసలు వీళ్ళేంటి, ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఇదంతా కూడా మీరు వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు ప్రతి పాయింట్ అనేది చక్కగా వింటేనే అర్థమవుతుంది. ఇక్కడ అలాగే మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి. అదే చేత్తో మన ఛానల్ని హైప్ కూడా చేయండి. ఇక్కడ మీరు సగం సగం విన్నారు అంటే మీకు సరిగ్గా అర్థం కాదు. ఈ వీడియో వలన మీకు లాభమే తప్ప ఎటువంటి నష్టం అనేది కూడా ఉండదు. ఆ పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం మీ మీద ఉండటం వల్ల ఈ వీడియో మీ కంట పడింది కాబట్టి మీరు ఈ వీడియోని చూడగలుగుతున్నారు. అలాంటప్పుడు మధ్యలో వదలకండి, పూర్తిగా చూడండి. చివరి వరకు విని అర్థం చేసుకుంటేనే ఏముంది ఇక్కడ, ఈ వీడియోలో ఏముంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మీకు రాబోయే అదృష్టాలు ఏంటి, మీకు అంత విపరీతంగా రాబోతున్న ఆ రాజయోగం ఏంటి, ప్రతి ఒక్కటి కూడా మీకు అర్థమవుతుంది. అయితే ఇక ఆలస్యం చేయకుండా మనం వీడియోలకైతే వెళ్ళిపోదాం. మనకు ఫిబ్రవరి 17 అంటే ఈ 2026వ సంవత్సరంలో ఫిబ్రవరి 17వ తారీఖు మంగళవారం రోజున సూర్యగ్రహణం అనేది ఏర్పడుతుంది. ఈ సూర్యగ్రహణాన్ని రాహుగ్రస్త సూర్యగ్రహణం అంటారు. ఇది ధనిష్ట నక్షత్రం యొక్క 4వ పాదంలో మాఘ బహుళ అమావాస్య రోజున రాబోతుంది. ఈ సూర్యగ్రహణం ఏర్పడే సమయం ఏంటి అంటే మధ్యాహ్నం తర్వాత, అంటే ఫిబ్రవరి 17వ తారీఖు మధ్యాహ్నం తర్వాత 3:26 దగ్గర నుంచి రాత్రి 7:57 వరకు కూడా మనకు ఈ సూర్యగ్రహణం అనేది ఉంటుంది. అంటే సుమారు 4 గంటల పాటు మనకు సూర్యగ్రహణం అనేది ఉంటుంది. అంటే ఈ సూర్యగ్రహణం యొక్క సమయం అయితే ఇది.
ఈ సూర్యగ్రహణాన్ని రాహుగ్రస్త సూర్యగ్రహణం అంటారు. ఇది ధనిష్ట నక్షత్రం యొక్క 4వ పాదంలో మాఘ బహుళ అమావాస్య రోజున రాబోతుంది. గ్రహణం ఏంటంటే మనకు ప్రతి సంవత్సరం కూడా వస్తూనే ఉంటాయి, అలాగే పోతూనే ఉంటాయి కూడా. ఎన్నో గ్రహణాలు వస్తుంటాయి, పోతుంటాయి. కానీ ఒక్కొక్క గ్రహణం ఒక్కొక్క ప్రత్యేకత అనేది కలిగి ఉంటుంది. ఉగాదికి ముందు అలాగే శివరాత్రికి తర్వాత వచ్చే అమావాస్య రోజున సూర్యగ్రహణం అనేది రాబోతుంది. మనకు భారతదేశంలో ఈ సూర్యగ్రహణం అయితే కనబడదు. అంటే మనకు భారతదేశంలో లెక్క ప్రకారం మనం చూసుకుంటే ఈ సూర్యగ్రహణం అనేది మనకు పెద్దగా కనిపించదు. మరి ఇది ఎందుకు, ఎక్కడ కనిపిస్తుంది అంటే అంటార్కిటికాలో కనిపిస్తుంది, మన దగ్గర కనబడదు. ఇది భారతదేశంలో కనబడదు. కాబట్టి మీరు ఈ పాయింట్స్ని జాగ్రత్తగా వినండి. ఇవే మీకు చాలా బాగా ఉపయోగపడతాయి. కనబడదు అంటే ఎలా కనబడదు, పట్టింపు ఉండదు, ఇదంతా కూడా నేను చెప్తాను. ఇది భారతదేశంలో కనబడదు కాబట్టి దేవాలయాలు ముయ్యటం కానీ లేదా సూతకం కానివ్వండి, ఇల్లు వాకిళ్ళు కడుక్కోవటం, ఇలాంటి ప్రత్యేకంగా చేయాల్సినటువంటి అవసరం అయితే లేదు. అంటే ఎలాంటి నియమాలు పాటించాల్సినటువంటి అవసరం లేదు. కానీ గర్భిణీ స్త్రీలు మాత్రం బయటికి అనేది రాకూడదు. ఇది మాత్రం మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి ఒక విషయం. అయితే ఎందుకు అంటే కనుక మనకు గ్రహణం అనేది ఎక్కడ జరిగినా కూడా అది పుణ్యకాలం. ఎక్కడ గ్రహణం జరిగినా కూడా అంటే మనకు అంటార్కిటికాలో గ్రహణం జరిగింది, మనకు లేదు కాబట్టి మనకు సంబంధం లేదు అని చెప్పి మనకు ఎక్కడా కూడా చెప్పలేదు. మనకు ఎక్కడ జరిగినా కూడా గ్రహణం అన్న తర్వాత గ్రహణాన్ని రాహుగ్రస్త సూర్యగ్రహణం అని అంటారు. అది మనకు కూడా లెక్కలోనే ఉంటుంది. అంటార్కిటికాలో గ్రహణం పట్టింది కదా, మనకు కాదు కదా, కాబట్టి దాన్ని రాహుగ్రస్త సూర్యగ్రహణం కాదు అని కూడా చెప్పేసి ఎవరు కూడా అనరు. కాబట్టి భారతదేశంలో ఎక్కడ గ్రహణం కనిపించినా కూడా అది గ్రహణం ఉన్నట్టే లెక్క అవుతుంది. కాబట్టి మనం కూడా కొన్ని నియమాలు అనేవి పాటించాలి. అందులో ముఖ్యంగా ఏంటంటే గర్భిణీ స్త్రీలు ఎవరైతే ఉన్నారో వారు ఈ ఫిబ్రవరి 17వ తారీఖు బయటకు మాత్రం వెళ్ళకండి. గర్భిణీ స్త్రీలు చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు ఇంట్లో ఉండే ఏ పనులైనా చేసుకోవచ్చు, కానీ బయటకు మాత్రం కనిపించకూడదు, బయటికి మాత్రం రాకూడదు. కాబట్టి ఇలాంటి సమయంలో అగ్ని కార్యాలు అలాగే పూజలు అనుష్ఠానాలు చేసుకుంటే చాలా మంచిది. ఎందుకంటే ప్రతి ఒక్కరి జీవితంలో కూడా కష్టాలు, ఒడిదుడుకులు, బాధలు, సమస్యలు, బయటికి చెప్పుకునే బాధలు, బయటికి చెప్పుకోలేని బాధలు, కొన్ని వ్యాపారంలో ఏదైనా పెట్టుబడులు పెడితే మనకు లాభం సంగతి తర్వాత కానీ నష్టాలు రావటం, ఏ పని చేసినా కూడా అందులో కలిసి రాకపోవటం, ఎప్పుడు అనారోగ్య సమస్యలు, మానసిక సమస్యలు, భార్యాభర్తల మధ్య ఎప్పుడూ గొడవలు, అనారోగ్య సమస్యలు, శత్రు సమస్యలు, జనాల ఏడుపులో, నరదృష్టి, పాపకర్మ ఎక్కువగా ఉంటాయి. అలా మనం అనుకుంటాం కూడా, ఇవన్నీ ఎందుకు మాకు ఎంతగా ఎక్కువగా ఉన్నాయి అని అనుకుంటూనే ఉంటారు, బాధపడుతూనే ఉంటారు. ఎలా తొలగించుకోవాలి అని కూడా ఆలోచిస్తూనే ఉంటారు. ఏ జన్మలో ఏ పాపం చేశామో ఆ దేవుడు ఇంతగా పగబట్టాడు, అసలు మాకు సుఖం అనేదే లేదు అని చెప్పి చాలా బాధపడే సంఘటనలు అనేవి ప్రతి మనిషి జీవితంలో చాలా ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. అలాంటివన్నీ కూడా మీకు తొలగిపోవాలి అంటే మీకు అగ్ని కార్యాలు కావచ్చు, పూజలు కావచ్చు, అనుష్ఠానాలు కావచ్చు, దానము, ధర్మము, ఉపవాసాలు, ఇలాంటివన్నీ కూడా ఈ సూర్యగ్రహణం రోజున చేస్తే చాలా మంచిది అవుతుందండి. చాలా బాగా కలిసి వస్తుంది. ఈ సూర్యగ్రహణం యొక్క ప్రత్యేకత ఏంటంటే సూర్యగ్రహణం పంచగ్రహణ కూటమిలో జరుగుతుంది. ఎప్పుడైతే పంచగ్రహణం కూటమి ఏర్పడుతుందో అంటే బుధుడు, శుక్రుడు, రాహువు, రవి, చంద్రుడు శీఘ్రగతి కలిగినటువంటి గ్రహాలు. ఇలాంటి సమయాల్లో ఏంటంటే బంగారం రేట్లు అలాగే వెండి రేట్లు అనేవి విపరీతంగా పెరిగిపోతాయి. బంగారం ఇలాంటి సమయాల్లో కాస్త తగ్గింది, కానీ బంగారం కావచ్చు, వెండి కావచ్చు, మీరు కొనుక్కొని గనక పెట్టుకున్నట్లయితే మీకు భవిష్యత్తులో ఎప్పుడైనా సరే అంటే దానివల్ల లాభమే తప్ప ఎటువంటి నష్టం అనేది ఉండదు. ఎందుకంటే ఇక తగ్గిందనో పెరిగిందనో ఇలాంటి కంగారు పడకండి. మీకు మనోధైర్యం ఉండి అలా ఉంటే అప్పులు చేయకుండా మీ దగ్గర ఉన్నటువంటి ఆ సేవింగ్స్ అమౌంట్ ఏదైతే ఉందో, పొదుపు డబ్బు ఏదైతే ఉందో మీరు కొనుక్కుంటే మాత్రం మీకు బాగుంటుంది, ఎప్పటికైనా లాభమే. అలా మీరు ఆలోచించుకొని చేసుకోండి. కానీ మంచిది అని చెప్పేసి మనకు చాలా వరకు కూడా క్లియర్గా అర్థమవుతుంది. ఇక ఈ రాహుగ్రస్త సూర్యగ్రహణం వల్ల అదృష్ట యోగము, ఐశ్వర్యము పట్టబోతున్నటువంటి రాశులు వచ్చేటప్పటికి ఈ 5 రాశులు, ఎందుకంటే ఇప్పటి నుంచి 5 రాశుల వారికి ఇక మీ జీవితంలో ఇంకా మార్పులు చేర్పులు అనేవి మొదలవుతాయి. ఇక మీ జీవితంలో అంటే మాకు మార్పులు కలగాలి, మాకు మంచి సిద్ధి కలగాలి, గతం గతః, ఇక దాన్ని వదిలేసేయండి. గతంలో మంచి జరిగిందో చెడు జరిగిందో
ఇవన్నీ ఇక ఇక్కడితో ఫుల్ స్టాప్ పెట్టేసేయండి. ఇప్పటి నుంచి మీరు దాని గురించి అస్సలు ఆలోచించొద్దు. కానీ ఇక్కడ నుంచి మాత్రం మీ జీవితం అనేది అద్భుతంగా మారబోతోంది, గుర్తుంచుకోండి. అంటే ఈ ఫిబ్రవరి 17 సూర్యగ్రహణం దగ్గర నుంచి మాత్రం 5 రాశుల వారికి విపరీతమైనటువంటి అదృష్టం అనేది పట్టబోతోంది. అందులో మొట్టమొదటి రాశి వచ్చేటప్పటికి బాగా గుర్తుంచుకోండి, ధనస్సు. ధనస్సు రాశి వారిది రాశి చక్రంలో 9వ రాశి. ఈ రాశికి అధిపతి గురుడు. ధనుసు రాశి వారికి ఈ ఫిబ్రవరి 17, 2026వ సంవత్సరం సూర్యగ్రహణం దగ్గర నుంచి అదృష్టం అనేది విపరీతంగా పట్టబోతోంది. ఇప్పటి నుంచి కూడా మీకు తిరుగులేని రాజయోగం అనేది పట్టబోతోంది అని చెప్పి మనకు జ్యోతిష శాస్త్రంలో చెప్పటం అనేది జరిగింది. ఈ ధనుస్సు రాశి వారికి ధైర్యం ఎక్కువగా ఉంటుంది. మనోధైర్యం అనేది కూడా పెరుగుతుందన్నమాట. స్థిరత్వం, ధైర్యం అలాగే ఉంటాయి. అలాగే మీరు చేసేటటువంటి పనుల్లో మీకు ఆర్థిక లాభాలు అనేవి బాగా కలుగుతాయి. మీరు చేసే దూర ప్రయాణాలు ఏవైతే ఉంటాయో ఆ ప్రయాణాలు కూడా మీకు బాగా కలిసి వస్తాయి. ఇప్పటి నుంచి మీకు గ్రహాలు అనేవి అనుకూలంగా ఉంటాయి. అయితే ఈ సూర్యగ్రహణం రోజున మీరు కొన్ని రకాలైనటువంటి యాగాలు, పూజలు, అమ్మవారికి అభిషేకం చేసుకోవటం. అమ్మవారికి అభిషేకం ఎలా అంటే పసుపు, కుంకుమ నీళ్లతో అభిషేకం చేస్తే మీకు మంచిగా బాగా కలిసి వస్తుంది. కాబట్టి ఇలాంటి చిన్న నియమాలు అనేవి ఆచరించండి. ఇక అదృష్టం పట్టబోతున్నటువంటి 2వ రాశి వచ్చేటప్పటికి మేషరాశి. ఈ మేషరాశి వారికి కూడా ఈ సూర్యగ్రహణం నుంచి విపరీతమైనటువంటి అదృష్టం పట్టబోతోంది. వీరికి ఉద్యోగంలో మంచిగా లాభాలు, అలాగే స్థాన చలనం అనేది కూడా కలుగుతుంది. కొత్త పరిచయాలు అనేవి ఏర్పడతాయి. వ్యాపారంలో స్థిరత్వం కలుగుతుంది. అలాగే వ్యాపారంలో మంచిగా లాభాలు కలిసి వస్తాయి. ఉద్యోగాలు చేసే వారికి ప్రమోషన్స్ ఏర్పడతాయి. మంచిగా శాలరీ పెరగటం, విద్యార్థులు కూడా బాగుంటారు. అయితే విద్యార్థులకు కూడా బాగుంటుంది. ఇలా కూడా ఈ మేషరాశి వారికి కూడా ఈ సూర్యగ్రహణం దగ్గర నుంచి మీకు అంతా కూడా బాగా అనుకూలంగా ఉంది. ఈ అదృష్టం అనేది మీకు ఈ ఫిబ్రవరి 17 సూర్యగ్రహణం దగ్గర నుంచి ఏకంగా 24 ఏళ్ల పాటు ఉంటుంది. ఇది కూడా మీరు గుర్తుంచుకోండి. తర్వాత 3వ రాశి, అదృష్టం పట్టబోతున్నటువంటి రాశుల్లో 3వ రాశి వచ్చేటప్పటికి వృషభ రాశి. ఈ వృషభ రాశి వారికి కూడా ఈ సూర్యగ్రహణం అనేది ఒక వరం అని చెప్పాలి. వీరికి ఇప్పటి నుంచి విపరీతమైనటువంటి లాభాలు ఉంటాయి. అలాగే మనోభిష్టం కూడా నెరవేరుతుంది. అంటే మనసులో వీరు ఏ పని అయితే కావాలి అని చెప్పి గట్టిగా అనుకుంటారో అలాంటి మనసులో ఉన్నటువంటి కోరికలు ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా నెరవేరుతాయి. సుఖప్రాప్తి అనేది కలుగుతుంది. అంటే సుఖము, సంతోషం ఇలాంటివి కూడా మీకు కలుగుతాయి. కాంక్షలు, కోరికలన్నీ తీరి మీరు చాలా సంతోషంగా ఉంటారు. వ్యాపారంలో అభివృద్ధి ఉంటుంది. వ్యాపారంలో మంచిగా కలిసి వస్తుంది. అలాగే మీరు చేసే ఉద్యోగాల్లో కూడా మీకు మంచి లాభాలు మీకు రావటం. ఇలా విద్యార్థులకు కానివ్వండి, ఇలా ఉన్నవారికి కూడా ఈ వృషభ రాశి వారికి పట్టిందల్లా బంగారం అవుతుంది. అది కూడా 24 సంవత్సరాల పాటు. ఇప్పటి నుంచి మీరు ఈ సూర్యగ్రహణం రోజున అమ్మవారికి పసుపు కుంకుమలతో అభిషేకం చేయిస్తే మీకు బాగా కలిసి వస్తుంది. అలాగే ఈరోజు యాగాలు, అగ్నిహోత్రాలు ఇలాంటివి చేసినా మీకు బాగా కలిసి వస్తుంది. ఈరోజు చేసే పూజలు, దాన ధర్మాలతో మీకు కోటి రెట్ల ఫలితం అనేది ఉంటుంది. కాబట్టి ఇలాంటి నియమాలు ఆచరించండి. ఇక అదృష్టం పట్టబోతున్నటువంటి 4వ రాశి వచ్చేటప్పటికి కన్యా రాశి. ఈ కన్యా రాశి వారికి ఇప్పటి నుంచి తిరుగులేని అదృష్టం, ఐశ్వర్యం అనేవి పట్టబోతున్నాయి. మీరు ముఖ్యంగా శత్రువుల మీద విజయాన్ని సాధిస్తారు. అంటే శత్రువులు ఎవరైతే ఉండి వాళ్ళు మిమ్మల్ని ఎలా అయినా నాశనం చేయాలి, మీకు నష్టాలు కలిగించాలి అని చెప్పి మీతో మంచిగా ఉంటూ కూడా అంటే మీకు కష్టాలు కలగజేస్తూనే ఉంటారు. అంటే మీతో ఉన్నట్టుగానే మీకు కష్టాలు, నష్టాల్ని కలగజేస్తూ ఉంటారు. మీ యొక్క పతనాన్ని కోరుకుంటూ ఉంటారు. అలాంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి యొక్క కోరికలు ఎప్పటికీ నెరవేరవు. వాళ్లకు భిన్నంగా మీరెప్పుడు కూడా సంతోషంగానే ఉంటారు. అలా శత్రువుల మీద విజయం అనేది మీరు సాధిస్తారు. ఇంకా ఎన్నో సంవత్సరాలుగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి సమస్యలన్నీ కూడా మీకు పూర్తిగా ఇప్పటి నుంచి దూరం అయిపోతాయి. అలాగే మీకు మనోబలం అనేది కూడా పెరుగుతుంది. మనోధైర్యం పెరుగుతుంది. ఆరోగ్యంలో మీకు అంతా కూడా స్థిరత్వం కలుగుతుంది. అలాగే శుభం కలిగే అవకాశం, శుభ సూచనలు, శుభకార్యాలు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇలా ఈ కన్యా రాశి వారికి కూడా మీకు ఇప్పటి నుంచి అంతా కూడా పట్టిందల్లా బంగారమే అవుతుంది. మీరు కూడా ఈ సూర్యగ్రహణం రోజున అమ్మవారికి అభిషేకం చేసుకోవటం, పసుపు కుంకుమ నీళ్లతో అమ్మవారికి చక్కగా అభిషేకం చేయండి. పాలు పెరుగులతో కాదు, పసుపు కుంకుమ నీళ్లతో మాత్రమే అభిషేకం చేస్తే చాలా మంచిది. ఈరోజు మీరు చేసేటటువంటి దానాలకు, ధర్మాలకు కోటి రెట్ల పుణ్య ఫలితం అనేది ఉంటుంది. ఇక అదృష్టం పట్టబోతున్నటువంటి 5వ రాశి వచ్చేటప్పటికి కుంభరాశి.
ఈ కుంభరాశి వారికి కూడా ఇప్పటి నుంచి పట్టిందల్లా బంగారంగా మారుతుంది. మీకున్నటువంటి అనారోగ్య సమస్యలు తగ్గుతాయి. మనసు ఎప్పుడు కూడా ఏదో ఒక బాధకి గురవ్వటం, ఇంట్లో కొన్ని రకాల సమస్యలు ఇలాంటివన్నీ కూడా ఇప్పటి నుంచి మీకు దూరం అయిపోతాయి. భార్యాభర్తల మధ్య గొడవలు అనేవి తగ్గుతాయి. అలాగే ప్రేమికులకు కూడా అనుకూలంగా ఉంటుంది. ఇష్టమైన వారు దగ్గరయ్యే అవకాశం అనేది ఉంటుంది. ఇలా ఈ కుంభరాశి వారు ఉద్యోగాల్లో కానివ్వండి, వ్యాపారాల్లో కానివ్వండి, మీరు చేసే పనుల్లో ఏదైనా కానీ మీకు బాగా కలిసి వచ్చే అవకాశం అనేది ఉంటుంది. అయితే మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే ఈ సూర్యగ్రహణం రోజున మీరు మాంసాహారం తినటం కానీ ఇలాంటి పొరపాట్లు అనేవి చేయకూడదు. అలాగే ఎవరికైనా కానీ గోధుమలు కానీ బియ్యం కానీ ఇలాంటివి దానం చేస్తే మంచిది. ఆవుకి ఆహారంగా ఏదైనా తినిపించి గోమాత యొక్క పూజ చేసుకోవటం వల్ల మీకు ముక్కోటి దేవతల యొక్క సంపూర్ణ అనుగ్రహం అనేది కలుగుతుంది. అలాగే మీకు బ్రాహ్మణులు ఎవరైనా దగ్గర ఉంటే నల్ల నువ్వులను వారికి దానం చెయ్యండి. నల్ల నువ్వులు 1/2 కేజీ, 1 కేజీ నల్ల నువ్వులు కొని నల్లటి వస్త్రంలో ఆ నల్ల నువ్వులు మూటలాగా కట్టి ఎవరికైనా బ్రాహ్మణులకి మీరు దానంగా ఇవ్వటం వల్ల మీ జాతకంలో ఉన్నటువంటి శని దోషాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పూర్తిగా తొలగిపోయి మీకు విపరీతంగా కలిసి వస్తుంది. ఆ రోజున మాంసాహారం తినకూడదు. నలుపు రంగు వస్త్రాలు అనేవి ధరించకండి. ఇంట్లో తప్పకుండా దీపారాధన చేసుకోవాలి. మీకు దగ్గరలో శివాలయం కానీ అమ్మవారి ఆలయం కానీ ఉంటే అభిషేకం చేస్తే చాలా మంచిది. ఈరోజు అమ్మవారికి పసుపు కుంకుమతో అభిషేకం చేస్తే మీకు యాగాలు చేసినంత పుణ్య ఫలితం అనేది కలుగుతుంది. అశ్వమేధ యాగం చేసినంత పుణ్య ఫలితం అనేది మీ సొంతం అవుతుంది. కాబట్టి ఇలాంటి చిన్న నియమాలు అనేవి మీరు ఆచరించండి. ఈ ఫిబ్రవరి 17 సూర్యగ్రహణం దగ్గర నుంచి కూడా ఈ రాశుల వారికి మాత్రం కొన్ని ఇబ్బందులు ఉంటాయి. అందులో మొట్టమొదటి రాశి వచ్చేటప్పటికి మీనరాశి. మీనరాశి వారికి ఏంటంటే కొంచెం ఖర్చులు అనేవి విపరీతంగా పెరుగుతాయి. అలాగే అప్పుల బాధలతో కొంచెం ఇబ్బంది పడతా ఉంటారు. కుటుంబంలో కొన్ని రకాలైనటువంటి మానసిక బాధలు, అలాగే ఆస్తులు తాకట్టు పెట్టుకోవటం కావచ్చు, ఇలా కొన్ని రకాలైనటువంటి మానసిక సమస్యలు మీనరాశి వారికి ఎక్కువయ్యే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి మీనరాశి వారు జాగ్రత్తగా ఉండండి. ఇక తర్వాత రాశి కొంచెం ఇబ్బంది ఉన్నటువంటి రాశుల్లో వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వారికి కాస్త ఇంట్లో గొడవలు, తగాదాలు అవ్వటం, తల్లిదండ్రులకు సంబంధించి కొన్ని అనారోగ్య సమస్యలతో వీళ్ళు కూడా ఇబ్బంది పడటం, అలాగే మనశ్శాంతి లేకపోవటం, అలాగే ముఖ్యంగా ఈ వృశ్చిక రాశి వారికి సూర్యగ్రహణం దగ్గర నుంచి కొంచెం వాహన ప్రమాదాలు ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. జాగ్రత్త. మీరు వాహనాలు డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా కేర్ఫుల్గా జాగ్రత్తగా ఉండండి. బైక్ మీద కానీ బండి మీద కానీ వెళ్తుంటే హెల్మెట్ పెట్టుకోవటం మర్చిపోకండి. కారులో వెళ్తుంటే సీట్ బెల్ట్ పెట్టుకోవటం మర్చిపోకండి. వెనక ముందు ఏం వస్తున్నాయి గమనించుకుంటూ ఉండండి. నైట్ జర్నీ అనేది తగ్గించండి. రాత్రిపూట ప్రయాణాలు చాలా తక్కువ చేయండి. ముఖ్యంగా మనకి తెల్లవారుజామున 3 గంటల 4 గంటల ఆ సమయంలో జర్నీ చాలా 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 ప్రమాదకరమైంది. ఎందుకని అంటే నైట్ అంతా ఏదో ఒక విధంగా నిద్రని కంట్రోల్ చేసుకుంటూ డ్రైవ్ చేస్తారు. ఇక ఆ 3-4 గంటల్లో అస్సలు కంట్రోల్ చేసుకోలేరు, నిద్రని లాగేస్తూ ఉంటుంది. ఆ సమయంలోని మనకి యాక్సిడెంట్లు కూడా ఎక్కువ జరుగుతుంటాయి, గమనించండి. అలాంటి నైట్ జర్నీ చేయాల్సి వస్తే ఎక్కడో ఒక చోట ఆగిపోండి, స్టే అయిపోండి. అంతేకాని నైట్ జర్నీ మాత్రం చెయ్యకండి. అర్లీ మార్నింగ్స్ జర్నీస్ అస్సలు చేయకండి, చాలా ప్రమాదం ఎవరైనా. అయితే మీరు వెళ్ళాలి అనుకున్న సమయాన్ని కొంచెం ముందుగానే బయలుదేరి వెళ్ళండి. మనసుని ప్రశాంతంగా ఉంచుకోండి. టైం అయిపోయింది, ఆలస్యం అయిపోయింది, లేట్ అయిపోయిందని కంగారుగా వెళ్ళి ప్రాణం మీదకి తెచ్చుకోకండి. కంటి నిండా నిద్రపోవటం, ఆరోగ్యం మీద దృష్టి పెట్టుకోవటం, ఇలాంటి జాగ్రత్తలు తీసుకోండి. ఇక తర్వాత రాశి కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారికి కొంచెం అనారోగ్య సమస్యలు ఎక్కువయ్యే అవకాశం అనేది ఉంటుంది. అలాగే జీవితంలో దెబ్బల మీద దెబ్బలు, కోలుకోవటానికి కూడా వీల్లేని సమస్యలు అనేవి ఎక్కువగా వస్తుంటాయి. ఆల్రెడీ మీరు ఇలాంటి మానసిక సమస్యలతో, అనారోగ్య సమస్యలతో చాలా ఇబ్బంది పడుతున్నారు. అలాగే మీ మీద నరదృష్టి అనేది కూడా చాలా ఎక్కువగా ఉంది. ఇంకా మీరేంటంటే బయట ఎక్కడ పడితే అక్కడ బయట వాళ్ళు ఎవరన్నా పెట్టినా, లేకపోతే బయట భోజనం కానీ ఇలా మీరు ఏమీ తినద్దు, జాగ్రత్తగా ఉండండి. కర్కాటక రాశి వారికి అష్టమంలో ఉంది కాబట్టి సూర్యగ్రహణము ఇది మనకి ఆయుర్భంగా కూడా కనపడుతూ ఉంటుంది. కర్కాటక రాశి వారికి ఆయుర్భంగం అంటే ఎక్కడెక్కడో సమస్యలు మీకు సంబంధం లేకుండా అవి మీ తలకు చుట్టుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మీ నెత్తిన పడే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అంటే మధ్యలో అడగకుండా సలహాలు ఇవ్వద్దు, మనం దూరేస్తూ ఉంటాం, అలా ఇవ్వకండి. నేనున్నాను, నాకు తెలుసు అంటూ దూరేస్తూ ఉంటాం, అలా వెళ్ళకండి. ఎవరి మధ్యలోకి వెళ్ళొద్దు, ఎవరికి సంతకాలు పెట్టద్దు, ఎవరికి కూడా
నమ్మకంగా మేమున్నాం అని మధ్యలో చెప్పి ఇలాంటివి అస్సలు చేయకండి. మీకెందుకు మధ్యలో నేనున్నా కదా, నన్ను చూసి ఆ పని చెయ్యండి, నన్ను చూసి డబ్బు ఇవ్వండి, నన్ను చూసి సంతకం పెట్టండి, ఇలాంటివి వద్దు. ఇలాంటివి మీరు ఏవి పెట్టుకోకండి. పెట్టుకుంటే మాత్రం మీ నెత్తిన పడే అవకాశాలు ఉన్నాయి. అన్నీ కూడా మీ నెత్తి మీద మీరే మన్ను వేసుకున్నట్టు అవుతుంది. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి. ఇక మిగిలిన రాశులు అంటే తులారాశి కావచ్చు, సింహరాశి కావచ్చు, మకర రాశి కావచ్చు, ఇలా మిగిలిన రాశులు ఏవైతే ఉన్నాయో వీరికి ఈ సూర్యగ్రహణం దగ్గర నుంచి సాధారణంగా ఉంది. అంటే మీకు నష్టాలు లేవు, అలాగే పెద్దగా శుభాలు ఏమీ లేవు. మీకు బాగుంటుంది. అంటే ఇబ్బందులు అయితే మాత్రం ఉండవు. మీ మనస్తత్వం కావచ్చు, మీకు గ్రహాలు కావచ్చు, ఇవన్నీ కూడా మీకు సమానంగా ఉంటాయి. కాబట్టి మీకు బాగానే ఉంటుంది. పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు దేనికోసం. మిగిలిన రాశుల వారికి ఎవరికైతే ఇబ్బంది ఉండదు అన్నమాట. ఈ సూర్యగ్రహణం ప్రభావం సుమారు 45 రోజుల వరకు ఉంటుంది. అంటే చైత్ర పౌర్ణమి వరకు ఉంటుంది. ఇదండి సూర్యగ్రహణం దగ్గర నుంచి, అంటే ఫిబ్రవరి 17న వచ్చే ఈ సూర్యగ్రహణం దగ్గర నుంచి ఈ 5 రాశుల వారికి అయితే అదృష్టం, తిరుగులేని రాజయోగం అనేది విపరీతంగా పట్టబోతోంది. అలాగే వాళ్ళు చేయాల్సినటువంటి పూజలు, పరిహారాలు కూడా మనం చెప్పుకున్నాము. అలాగే మిగిలిన రాశుల వారికి కొంచెం ఇబ్బంది కలిగించినా అది పెద్ద ఇది కాదు, జాగ్రత్తగా ఉంటే సరిపోతుందని మనం చెప్పుకున్నాం. అయితే అక్కడ చేయాల్సిన పరిహారాలు కూడా చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ మీరు ఒకసారి భక్తితో ఓం నమః శివాయ అంటూ కామెంట్ టైప్ చేసి పెట్టండి. ఎందుకంటే ఇది మనకు మాఘమాసం, శివరాత్రి తర్వాత వస్తున్నటువంటి అమావాస్య, అలాగే సూర్యగ్రహణం కాబట్టి ఇదండి, కొంచెం జాగ్రత్త తీసుకోండి. ఓకేనా? ఇక చాలా మంది ఎప్పుడు కూడా బాధపడుతుంటారండి, మా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది, ఏ విధంగా ఆనందం లేదు, సంతోషం లేదు, అందరూ చూస్తుంటే అందరూ సంతోషంగా ఆనందంగా హ్యాపీగా ఉన్నారు, అనుకున్న పనులన్నీ చకచకా చేసేస్తారు, అందరికీ అన్ని హెల్ప్ ఉంది, మాకెందుకు ఇలా ఉంది మా జీవితం, అష్ట కష్టాలు పడుతున్నాము, జాబ్ లేదు, కోరిన వ్యక్తి లేరు, బిజినెస్ లో గ్రోత్ లేదు, సంపాదన లేదు, అప్పులు తీరట్లేదు, ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడలేకపోతున్నాం, మాకు ఇవ్వాల్సిన వాళ్ళు డబ్బు ఇవ్వట్లేదు, కోర్టు కేసులు క్లియర్ అవ్వట్లేదు, తాకట్టులో ఉన్న ప్రతి ఒక్కటి అక్కడే ఉండిపోయాయి, ఇల్లు, పొలాలు, భూములు, బంగారం కూడా ఏవి ఇంటికి వచ్చే ప్రసక్తి లేదు, ఇంట బయట కూడా నిష్కారణమైన నిందలు, నిష్కారణమైన గొడవలు, మనశ్శాంతి లేదు, ఎటు వెళ్ళినా పిల్లలు సరిగ్గా చదవట్లేదు, మాట వినట్లేదు, పెళ్లిళ్ళు జరగట్లేదు, బిజినెస్ లో గ్రోత్ లేదు, జనాకర్షణ లేదు, ధనాకర్షణ లేదు, మెయిన్ లక్ కలిసి రావట్లేదండి. బ్రతుకుదామా కదా అని ఏదో ఒక పని చేద్దామా అని పోతే ఏది ముట్టుకున్నా కూడా మాడి మసైపోతుంది, బంగారాన్ని ముట్టినా కూడా బొగ్గులా మారుతుంది. అంటే మా దురదృష్టాన్ని మీరే అర్థం చేసుకోండి. మా జీవితం ఈ చిందర వందర నుంచి, గందరగోళం నుంచి బయటపడాలంటే ఒక అద్భుతం జరగాలండి అని ఎవరైతే అద్భుతం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అలాంటి వారికి ఒక అద్భుతాన్ని చేసి చూపిస్తుంది బిలియనీర్ చక్ర. ఈ ఒక బిలియనీర్ చక్ర మీతో, మీ జోబులో, మీ పాకెట్లో, మీ వాలెట్లో, మీ పర్సులో మీరు పెట్టుకుని వెళ్ళారు అంటే 100కి 1000% సక్సెస్ వస్తుంది. ప్రతి ఒక్కటి మీ సొంతమవుతుంది, కోరిన ప్రతి ఒక్కటి మీకు దక్కుతుంది, జనాకర్షణ ఉంటుంది, ధనాకర్షణ ఉంటుంది, లక్కు కలిసి వస్తుంది, కోరిన ఉద్యోగం, కోరిన వ్యక్తి, కోరిన ఆస్తి, కోరిన అంతస్తు, కోర్టు కేసులు క్లియర్ అవుతాయి, తాకట్లో ఉన్న ప్రతి ఒక్కటి ఇంటికి వస్తుంది, ఇన్నాళ్ళు మీతో గొడవలు పడ్డ వాళ్ళే ప్రేమగా మాట్లాడతారు, అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంటుంది, దూరం అయిపోయిన వ్యక్తులు దగ్గర అవుతారు. ఈ ఒక్క బిలియనీర్ చక్ర మీతో ఉంటే మీరు చక్రం తిప్పుతారు. విష్ణుమూర్తి చేతిలో ఉన్న సుదర్శన చక్రానికి ఎంత పవర్ ఉంటుందో బిలియనీర్ చక్రానికి అంత పవర్ ఉంటుందండి. అయితే మన దగ్గర 2 టైప్స్ ఉంటుందండి. ఒకటి పాకెట్ చక్ర, చెప్పాను కదా, పాకెట్ చక్ర ఒకటి కనుక మీ జోబులో, మీ పాకెట్లో, మీ వాలెట్లో, మీ పర్సులో మీరు పెట్టుకుని వెళ్ళారంటే 100% పని చేసుకుని ఇంటికి రావాలి, పని జరగలేదు అన్న మాటే ఉండదు. ఫ్యామిలీ ప్యాక్ అన్నప్పుడు 3 చక్రాస్ ఉంటాయి. ఒకటి పూజా గది చక్ర, 2 పాకెట్ చక్రాస్. పూజా గది చక్ర ఎందుకండి అంటే మీ ఇంటి పరంగా, బిజినెస్ ఏరియాలో, వ్యాపార స్థలంలో ఎలాంటి ఒడిదుడుకులు ఉన్నా, నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నా, డబ్బు నిలకడగా లేకపోయినా, జనాల కళ్ళు ఉన్నా, జనాల ఏడుపులు ఉన్నా, నరదృష్టి, నరఘోష అన్ని పటాపంచలైపోతాయి. పాకెట్ చక్రాస్ 2 ఎందుకండి, వైఫ్ హస్బెండ్ ఇద్దరు వర్కింగ్ కాబట్టి, ఇద్దరికి సక్సెస్ కావాలి కాబట్టి, అంటే ఒక ఫ్యామిలీకి టోటల్ గా ఒక ప్రొటెక్షన్ లా ఉంటుంది బిలియనీర్ చక్ర. ఎవరికి ఏది కావాలన్నా స్క్రీన్ మీద ఉన్నటువంటి వాట్సాప్ నెంబర్కి నాకు ఒక్కసారి మెసేజ్ చేయండి, నేను దానికి మరింత దైవిక శక్తి నింపి మీ ఇంటి దాకా నేను పంపిస్తాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు మరొక అద్భుతమైన వీడియోతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు.